బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 5 గంటల దాకా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివిధ పార్టీల అగ్రనేతలు. ప్రచారంలో అగ్రనేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ లో 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 11న సెకండ్ ఫేజ్ లో 122 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. బీహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో సుమారు 3.92 కోట్ల పురుష ఓటర్లు, 3.50 కోట్ల మహిళా ఓటర్లున్నారు. ఇతరులు సుమారు 1725 మంది ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్ లో 1200 మందికి మించి ఓటర్లు లేకుండా చూసేందుకు 90,712 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. తొలి విడత ప్రచారం గడువు ముగిసిన తర్వాత టీవీలో, రేడియోలో, థియేటర్లలో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయకూడదని ఈసీ హెచ్చరించింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొదటి దశలో సుమారు 3.75 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6వ తేదీన మిథిలాంచల్, కోసి, ముంగేర్ ప్రాంతాల్లోని మొత్తం 18 జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. 5 గంటల దాకా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు ముఖ్యమైన నేతలందరూ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, బీహార్లో ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగే అవకాశాలున్నాయి? ఇక రేపటి నుంచి మైకులన్నీ మూగబోతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా రేఖ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ అలాగే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ముగియక ముందే ఆ ప్రాంతాల్లో లోకల్గా ఉన్న లీడర్లందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పార్టీల అగ్రనేతలు, ఇటు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించిన పార్టీల అగ్రనేతలందరూ కూడా బీహార్లో మోహరించి 121 నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా భారీగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరోవైపు మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలు, మరోవైపు ఇటు బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులందరూ కూడా ఇటు బీహార్లోనే పాగా వేసి అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలనేది ప్రధానంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో అక్కడ ఎన్డీఏ భాగస్వామ్యమైన ఆర్జేడీ ఇటు నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు. మరోవైపు ఇటు మహాగఠబంధన్ కూడా గట్టి పోటీ ఇవ్వబోతోంది. 2 పార్టీల మీద ఎన్డీఏ అలాగే మహాకూటమి, ఎంజీబీ మహాగఠబంధన్ పార్టీ 2 కూటమిలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించిన నేపథ్యంలో మాదే అధికారం అంటే మేమే అధికారం సాధిస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మేనిఫెస్టోలో అనేక హామీలను, అనేక తాయిలాలను ప్రకటించాయి. పోటాపోటీగా ఇటు యువతకు పెద్దపీట వేసే విధంగా కూడా 2 పార్టీలు అలాగే 2 కూటములు కూడా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఇటు ఎన్డీఏ కోటి ఉద్యోగాలు ఇస్తానంటే ఇటు అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా ఇటు మహాగఠబంధన్ ఎంజీబీ కూటమి చెప్తోంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మహిళలకు, మరోవైపు వృద్ధులకు పాత పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుంటే, మరోవైపు ఇటు ఎన్డీఏ కూటమి కూడా పెన్షన్ పెంచుతామంటూ కూడా చెప్తోంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు పెంచుకుంటూ మరోవైపు వారికి ఎంఎస్పీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా అన్ని పంటలకు ఇస్తామని కాంగ్రెస్ అంటుంది. అంటే మహాగఠబంధన్ కూటమి చెప్తోంది. ఇటు ఎన్డీఏ కూడా రైతులకు మేము పెద్దపీట వేస్తాం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సహాయం చేస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా పంట వేసుకునేందుకు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థుల తరపున ఇటు పార్టీల అగ్రనేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే బీహార్ అసెంబ్లీకి సంబంధించిన మొదటి ఫేజు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఇక ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఏదైతే 18 జిల్లాలో మొదటి విడతగా అంటే మొత్తం 2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. 243 స్థానాలు, మొదటి విడత 121 నవంబర్ 6, రెండో విడత నవంబర్ 11 122 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 7 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 18 జిల్లాల్లో 121 స్థానాలకు మొదటి దశ ఎన్నికల పోలింగ్ అనేది నవంబర్ 6న జరగబోతుంది.
ఈ రోజు సాయంత్రం నుంచి ఎక్కడ కూడా ఎటువంటి ఈ 121 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రకటనలు ఉండకూడదు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ యొక్క 121 నియోజకవర్గాల అబ్జర్వర్స్ ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్స్ కానీ మరోవైపు పోలీస్ అబ్జర్వర్స్ పరిశీలకులు ఎవరుతున్నారు ఎన్నికల పరిశీలకులు ఇప్పటికే వారందరూ కూడా బీహార్కు చేరుకున్నారు. అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద వారు ఎక్కడైతే వారికి డివిజన్ కేంద్ర కార్యాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా ఈవీఎంలను సిద్ధం చేసుకుని రేపు అందరూ కూడా వారి పోలింగ్ బూత్లకు చేరుకుని అక్కడ పోలింగ్ ఏర్పాట్లను ఏ పోలింగ్ సరళిని వారు గుర్తిస్తారు. మొత్తం అక్కడ అనేక సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించారు, సున్నితమైన కేంద్రాలను గుర్తించారు. పోలీసులకు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అనేది ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎనలేని హామీలను అయితే ప్రజల మీద కురిపించారని అనుకోవచ్చు. సో ఆ హామీలకు సంబంధించి అసలు ప్రజల దగ్గర వర్షన్ ఏ విధంగా ఉంది, ప్రజలను ఓటర్ నాడిని దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారం అనేది జరిగింది అని అనుకోవచ్చా? సానుకూల పవనాలు వీచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? పార్టీల పరంగా ఒక అంచనాకు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే గత 20 సంవత్సరాలుగా ఇటు నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటు అధికారంలో ఉంది. ఈసారి మార్పు అనేది బీహార్ ప్రజలు కోరుకొనబోతున్నారు అనేది కూటమికి సంబంధించిన మహాగఠబంధన్ పార్టీ కూటమి చెబుతోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము, ఇక్కడ కూడా మేము అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కానీ ఇటు కాంగ్రెస్ తరఫున ఇటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఫేస్ను అక్కడ ప్రకటించారు. మరోవైపు ఇటు ఎన్డీఏ కూటమి నుంచి ఒకవైపు నితీష్ కుమార్ ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని అక్కడ ప్రకటించిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అందరూ కూడా గట్టిగా ప్రచారం నిర్వహించారు, అనేక హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా. ఇటు వృద్ధులకు సంబంధించి కానీ మరోవైపు రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో మాకే పెద్దపీట వేస్తారు బీహార్ ప్రజలు అనేది కూడా వారు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మహాగఠబంధన్ కూటమి అనేది అధికారంలోకి వస్తున్నట్టు కూడా మహాగఠబంధన్కు సంబంధించిన పార్టీల నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు కేంద్ర హోంమంత్రి అలాగే ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా బీహార్లో పాగా వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే ఎన్నికల తాయిలాలను ప్రకటించారు. కానీ ఓటర్ మధ్యలో ఏముంది అనేది ప్రధానంగా మనకు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యారు అనేది ఇటు ఒకవైపు ఏ కూటమికి సంబంధించి ఆ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేమే గెలుస్తామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఓటరు ఒపీనియన్ ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రకటనలు కానీ అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు కానీ సోషల్ మీడియా ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు అనేది కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన నేపథ్యంలో ఎన్నికల తాయిలాలకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని చూడాల్సింది. గతంలో కూడా పరిణామాలను చూసాము. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి అంటే రీజనల్ పార్టీస్ కానీ ఇటు జాతీయ పార్టీలు కూడా పోటాపోటీగా ఎన్నికల హామీలను ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. దానికి ప్రజలు కూడా లాస్ట్ మూమెంట్లో ఏ పార్టీకి అనుకూలంగా వేస్తారు, ఏ పార్టీకి ప్రతికూలంగా వేస్తారనేది కూడా కొన్ని తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే బయటికి చెప్పినంత ఈజీగా సర్వేలు చేసినంత ఈజీగా అంతర్గతంగా మాత్రం ఎక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. కొన్ని సర్వేలు కూడా ఇటు హర్యానా కానీ ఇతర రాష్ట్రాల్లో. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద